ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని పిల్లారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట లైవ్ను వీక్షిస్తున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ దినం దేవుని ఒక దయను బట్టి ఇలా ఫేస్బుక్ లైవ్లో మిమ్మల్ని కలుసుకుంటకును దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ధనించని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈ దినం నేను నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని, ప్రభువును ఎరక్క ముందు ఎలా ఉండేవాడిని, ప్రభువును ఎరిగాక ప్రభు నా జీవితాన్ని ఎలా మార్చాడు అని మీతో పంచుకోవాలని చాలా కాలంగా ఆశపడుతున్నాను. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లారా, నేను ఒక హైందవ కుటుంబంలోని జన్మించినటువంటి వ్యక్తిని. మాది శ్రీకాకుళం జిల్లా, ఒక మారుమూల ప్రాంతము. మా తాత తండ్రుల నుంచి, పితరుల నుంచి విగ్రహారాధన, హైందవ భక్తి చాలా నిష్టగాను జీవిస్తుండే వాళ్ళమే. మా తాతగారు నన్ను బాల్యకాలంలోనే రామాయణము, భారతము, వేదములు నాతో చదివించేవాళ్ళు. నాతో దేవుడు మాట్లాడాలి అనే ఒక ఆలోచన ఉండేది. నా బాల్యకాలం నుంచి దేవుడు నాతో మాట్లాడాలి. ఎందుకంటే ఋషులు అయిన వారు యజ్ఞహోమాలు చేస్తున్నప్పుడు ఆ యొక్క యజ్ఞహోమ ప్రతిఫలాన్ని వారు ఇతర దేవతల దగ్గరికి, దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్లేవారు. వాళ్ళకు దేవుళ్ళు ప్రత్యక్షమై దేవుళ్ళు వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. నాకు కూడా ఆశ ఉండేది దేవుడు నాతో మాట్లాడాలని. నా బాల్యకాలం నుంచే ఎంతో ఆశతో, నిష్ఠతో జీవించాను. ఎందుకనగా క్రైస్తవత్వం అంటే నాకు తెలియదు, క్రైస్తవులు అంటే నాకు తెలియదు, యేసుప్రభు అంటే అంతకన్నా తెలియదు. మా తాతగారు మా గ్రామంలోనే ఒక రామాలయం కట్టిస్తే మా తాత తండ్రుల నుంచి, మా గోత్రం వారము, ప్రతి నవరాత్రులకి మొదటి రోజు కళ్యాణం జరిగించేవాళ్ళమే. అలాంటి నిష్ఠగల కుటుంబంలో జీవిస్తూ బ్రతుకుతూ ఉన్న నేను, వయసు పెరుగుతుంది, జీవితం పెరుగుతుంది, నాలో శరీరేచ్ఛలు, నేత్రాశ, భయంకరమైన పాపము, లోకము నాలోని మొదలవుతూ ఉండేది. మా స్నేహితులతో చెప్పేవాడిని నాలో ఈ అపవిత్రమైన ఆలోచనలు, తలంపులు వస్తున్నాయని. కానీ ఈ వయసులోగా ఎప్పుడు వస్తాయి అని నన్ను కొట్టిపారేసేవాళ్ళు. ఇలా జరుగుతున్న సమయంలో నేను కొన్ని పరిస్థితులు బట్టి 1991లో కృష్ణా జిల్లా మచిలీపట్నం రావడం జరిగింది. అప్పటికే నా వయసు సుమారుగా 19-20 సంవత్సరాల మధ్య వయసులో మంచి యవ్వన ప్రాయంలో వచ్చేవాడిని. నాకు సినిమాలంటే విపరీతమైన ఇష్టము. ఒక పల్లెటూరు నుంచి ఒక పట్టణం రావడము, ఇంకా సంతోషంగా జీవించాలి, యవ్వనకాలం ఎంజాయ్ చేయాలని ఆలోచనతో సుమారుగా మచిలీపట్నం 13-14 సినిమా హాళ్ళు ఉంటే సినిమా హాలన్నీ తిరిగేవాడిని, సినిమాలన్నీ చూసేవాడిని. సినిమాలు చూసి అర్ధరాత్రి వచ్చి ఇంట్లో పడుకునేవాడిని. స్నేహితులతో త్రాగడానికి, బార్లు వెంబడి తిరగడానికి, వ్యభిచార స్త్రీలతో తిరగడానికి, శరీరాన్ని ఎంతగానో పాపానికి, నా జీవితాన్ని నాశనానికి నడిపించుకున్నాను. కానీ ఇది చేయడము తప్పు అని ఏ వ్యక్తి నాతో చెప్పలేదు. నేను చదువుకున్న గ్రంథం ఏది, ఇది తప్పు, ఇది పాపం అని నాతో చెప్పలేదు. ఎందుకంటే నేను చూసిన దేవుళ్ళకే 2-3 భార్యలు ఉన్నప్పుడు నాకుంటే తప్పేంటి అనుకునేవాడిని. అలాంటి నెమ్మది లేని జీవితాన్ని నేను జీవిస్తున్నప్పుడు, సంతోషం లేని జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, పాపానికి, లోకానికి బానిసనైపోయి, సినిమాలకు బానిసనైపోయి, త్రాగుడుకు బానిసనైపోయి, ఇష్టానుసారంగా ఒక చెడిపోయిన వ్యక్తిగా జీవిస్తున్న సమయంలో సినిమా వ్యామోహంలో బట్టి నేను సినిమా హీరోలాగా నా జీవితం ఉండాలనే ఆలోచనతో 95వ సంవత్సరంలోని వివాహం చేసుకున్నాను. ఒక తమిళ్లో మద్రాసులో ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది, సినిమాలా ఉండాలని.
నేను ఎంతో నిష్ఠగా భక్తి చేసేవాడిని. వివాహం చేసుకున్నప్పుడు కూడాను నేను నిజమైనటువంటి సంతోషాన్ని ఇష్ట ప్రకారంగా చేసుకున్నప్పటికీ నిజమైన సంతోషాన్ని నా జీవితంలో నేను అనుభవించలేకపోయాను. అయితే ఇంకా నాలో భక్తి పెరుగుతూ ఉండేది. నేను షిరిడి సాయిబాబా అనే వ్యక్తి నేను బాగా ఆరాధన చేసేవాడిని. రోజు ఉదయకాలము మేలుకొలుపు ఆరతని, మధ్యాహ్నం ఆరతని, సాయంకాలం ఆరతని, రాత్రి సంధ్యాకాల ఆరతని చేసి ఆరతి చేసినప్పుడు ఆ బాబా నిద్రపుచ్చి దోమ తయారేసి ఉదయాన్నే వెళ్ళి దోమ తెర తీసి ఆయనకి స్నానం చేయించి, నైట్ డ్రెస్ తీసి స్నానం చేయించి, పంచామృతులతో అభిషేకము చేయించి, వస్త్రాలు నూతన వస్త్రాలు తొడిగించేవాడిని. ఆ వస్త్రాలు తెచ్చి మా పిల్లలకు వస్త్రాలుగా కుట్టించేవాడిని. ప్రతిదినం నా దినచర్య ఏంటంటే ఉదయకాలం వెళ్ళిపోయి ఆ గుడిలోనే నేను సాయి చాలీసా, హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఆ యొక్క గుడిలోనే నా యొక్క జీవితాన్ని కాలక్షేపాన్ని జరిగించేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా మరి నాకు నెమ్మది లేదు. అయినను ఎంత భక్తి చేసిన నెమ్మది లేదు. గుడి చుట్టూ 111 సార్లు చెప్పిన 111 రోజులు ప్రదక్షిణ చేసేవాడిని. రోజుకు ఒక దేవాలయంకి వెళ్ళేవాడిని. నా దినచర్యలో ప్రతి దేవుని దగ్గర కోరుకున్నది ఏంటంటే నా హృదయాన్ని మార్చు, నా జీవితాన్ని మార్చు, నా బ్రతుకును మార్చు అని కోరుకునేవాడిని. కానీ ఎక్కడ నా జీవితము నా బ్రతుకు మారడం జరగలేదు. అయ్యప్ప మాల వేసుకుంటే బ్రతుకు మారుతున్నారని చెప్పి అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వనయాత్ర చేశాను. రామేశ్వరం వెళ్ళాను. ఇలా అనేక చోట్ల నేను దేవాలయాలన్నీ తిరిగాను. కానీ నిజమైన మనశ్శాంతి నాకు ఎక్కడ దొరకలేదు. ఎక్కడ నా జీవితం మారలేదు. అలాగని చెప్పి 2 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కొంతకాలం పనిచేశాను. అక్కడ కూడా నాకు నెమ్మది దొరకలేదు. నాకు మొదటిగా మ్యారేజ్ అయ్యాక 97లో ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయి పేరు సాయి ప్రసన్నేశ్వరి. తర్వాత మరలా నా భార్యకి గర్భం వచ్చినప్పుడు రెండోసారి కుమారుడు పుట్టి చనిపోయాడు. కారణం ఏంటంటే ఆ బాబా గారి గుడిలో దుని అని ఉండేది. ఆ దునిలో నా దుని బూడిద తెచ్చుకొని ప్రతిదినం నీళ్ళలోనూ ఆహారంలోనూ కలుపుకొని మెడిసిన్ బదులు అదే తినేది. అలా తినడం వల్ల పొట్టలోని బూడిద పేరుకుపోయి బిడ్డ మీద ప్రభావం చూపి పొట్టలోని బిడ్డ చనిపోవడం జరిగింది. తర్వాత మరలా డెలివరీ అయ్యే బాబు చనిపోయాడు. తర్వాత మరలా బాబు పుట్టాడు. బాబుకి భాను సాయి నాగ అయ్యప్ప ఆదినారాయణని నామకరణం చేశాం. నేను ప్రతిదినము గంటల పంచాంగం చూసేవాడిని, తిథి నక్షత్రాలు పాటించేవాడిని. కానీ నా జీవితంలోనే అందరికి చెప్పేవాడిని, కానీ నాకు నిజమైన నెమ్మది లేదు. ఆ గుడిలోకి వెళ్ళిపోయి ఆ గుడి ఆ రాతి బొమ్మ కాళ్ళు పట్టుకుని ఏడ్చేవాడిని. నా జీవితాన్ని మార్చు, నా బ్రతుకును మార్చు, నా ఆలోచనలు మార్చు, నా తలంపులు మార్చు అని ఏడ్చేవాడిని. కానీ ఏ దేవుడు ఎప్పుడు ఎక్కడ నాతో మాట్లాడడం కానీ నా హృదయాన్ని మార్చడం కానీ ఎక్కడా జరగలేదు. పిల్లల కొన్ని పరిస్థితులు బట్టి ఇలా జరుగుతున్న సమయంలో అబ్బాయి పుట్టాక ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కూడా విడిచిపెట్టి నా కుమార్తెని, నా కుమారుని, నా భార్యని తీసుకొని హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేయించుండగా మా అబ్బాయికి ఫిట్స్ వస్తుండేది. ప్రతి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఫిట్స్ వస్తుంది. మందులు వాడేవాడిని. అప్పుడే 2 సంవత్సరాలు పిల్లాడు. నడడం సరిగ్గా చేత కాదు. 2003 ఫిబ్రవరి 13వ తారీఖున మా అబ్బాయి సాయంకాలం పూట బయట ఆడుకుంటున్నప్పుడు ఒక కరెంటు పైపు ఒక జాండ్ ముక్క నోట్లో పెట్టుకుని ఆడుకుంటున్నాడు. అది నా భార్య గమనించేది. ఇంట్లో పని చేసుకుంటుంది. పక్క నుంచి ఒక ఆయన వచ్చి స్కూటర్ హార్న్ కొడితే మరి వాడు తప్పుకుపోయి బోర్లు పడిపోయాడు. ఆ పైపు గొంతుకులో గుచ్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే పైపు గొంతుకులో గుచ్చుకుందో విపరీతమైన రక్తము నోటి అమ్మడి రావడము, పైపు అమ్మడి రక్తం రావడం జరిగింది. ఎమ్మడే అబ్బాయిని తీసుకొని కేరళ హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ చెప్పాడు, నీ కొడుకు ఆపరేషన్ చేయాలి, ఇంకా జీవితంలో మాటలు రావు అని డాక్టర్ చెప్పినప్పుడు నాకు అనిపించింది, నాకున్నది ఒక్కడుకు చనిపోయాడు. వీడు కూడా మూగడైతే నా తర్వాత నా గోత్రానికి, నా ఇంటికి నాకు వారసులు ఎవరున్నారు? నాకెందుకు ఈ బ్రతుకు? ఎక్కడికెళ్ళే నెమ్మది లేదు, ఎక్కడికెళ్ళే సంతోషం లేదు, ఎక్కడికెళ్ళే మనశ్శాంతి లేదు. ఇంకెందుకు ఈ బ్రతుకు? చచ్చిపోదామని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి హైదరాబాద్లో రకరకాల ప్రయత్నాలు చేశాను. అక్కడ కొండల మీదకి వెళ్ళి ఆ లోయలోంచి దూకాలనుకున్నాను. కానీ ఇక్కడ చనిపోతే నా భార్య పిల్ల అనాథలు అవుతారు. చిన్నపిల్లలతో నా భార్య
ఇబ్బంది పడుతుందని చెప్పి మరి అక్కడి నుంచి ఇంటికి వచ్చి నా భార్యను విపరీతంగా ప్రేమించేది. నేను అనుకునేవాడిని, నా భార్య ఇలాంటి దుర్మార్గుడు చేస్తే మేలని నా గురించి నా భార్య అనుకోవాలని నా భార్యని త్రాగి వచ్చి ఒక గొడ్డును బాదినట్టుగా భయంకరంగా బెల్ట్ తీసి కొట్టి బాధి హింసించేవాడిని. ఎందుకు కొడుతున్నామని ఆవిడ ఒక్కరోజు కూడా నోరు తెరిచి మాట్లాడడం నేను ఎరగను. ఆ 2 రోజులు విపరీతంగా కొట్టేవాడిని. ఇంట్లో వంట లేదు, సమాధానం లేదు, కనీసం మంచిని కూడా తాగలేదు. అబ్బాయిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాం, ఒక పక్కన పెట్టున్నాం. నా కుమారుని పట్టుకొని కూర్చుండేది. నా భార్యను త్రాగుతూ అది నా పనికి ఉండేది. నా భార్య ఎందుకు కొడుతున్నావు అని కూడా నన్ను అడిగేది కాదు. కానీ ప్రియులారా, అలాంటి పరిస్థితి అనిపించింది. నా భార్య నా దగ్గరికి వచ్చి అంటుంది, ఏమండి, దేవుడు లేడు, దెయ్యము లేదు, మన దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ తీసుకెళ్ళిపోయి బయట పారేద్దాం అని చెప్పింది. నిజమని చెప్పి మాధురటువంటి నేను చదివిన రామాయణము, భారతం, అలాగే విష్ణు సహస్రనామ పుస్తకాలు ప్రియులారా, ఇంకా బాబాగా జీవిత చరిత్ర, దత్త జీవిత చరిత్ర, శ్రీనివాస కళ్యాణము, ఇలాగ అనేకమైన పుస్తకాలు నా దగ్గర ఉండేవి. అవన్నీ రోజు చదువుతుండేవాడు. అవన్నీ తీసుకెళ్ళి నా దగ్గరటువంటి ఆ విగ్రహాలు కానీ, తర్వాత పంచలోహపు పాత్రలు కానీ, పంచలోహ విగ్రహాలు కానీ, అవన్నీ నాకు గోతాలు తీసి దేవుడు లేడు, దయ్యం అనేది లేదు అని ఒక చెరువులో పారేసిన తర్వాత నాకు అనిపించింది, నేను మరలా మచిలీపట్నం వెళ్ళి నా భార్య పిల్లల్ని అక్కడ అప్పచెప్పి నేను అక్కడ ట్రైన్ కింద పడి చనిపోదాము, ఇక్కడ నా భార్య అనాదిగా ఉంటుంది కదని ఒక ఆలోచన చేసుకున్నాను. పిల్లలు అక్కడి నుంచి నా భార్య పిల్లల్ని నేను తీసుకొని కృష్ణా జిల్లా మచిలీపట్నం 3వ రోజే రాత్రి ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్లో మచిలీపట్నం దగ్గర పక్కనే పల్లెటూరు డోగుపరి నా గ్రామం వచ్చాను. అక్కడే పక్కన రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి చనిపోదు అని అనుకున్నాను. అక్కడ ఒక బైబిల్ ఉంది. ఆ బైబిల్ నేను తీసినప్పుడు ఆ బైబిల్లో ఒక మాట ఉంది. ఏముందంటే, నీ బలిపీఠం మీద కనబడన దేవుడు అని ఉంది. ఆ బైబిల్ నాకు 1995లో నాకు ఒక సహోదరుడు, చిన్న ఆయన ఒక సహోదరుడు నాకు ఎలిఎఫ్ చర్చికి తీసుకెళ్ళి, క్రిస్మస్ తీసుకెళ్ళి నాకు ఆ బైబిల్ గిఫ్ట్గా ఇచ్చాడు. 1995లో మాకు మ్యారేజ్ అయిన సంవత్సరంలో. అయితే అక్కడ ఆ విందు మాకు పెడితే విందును తిన్నాము, కానీ బైబిల్ మాత్రము బయట పారేసాము. ఆ బైబిల్ మాకు తెలిసిన మా అత్తగారు ఒక ఆవిడ భద్రపరిస్తే ఆ బైబిల్ తెరిచినప్పుడు ఆ బైబిల్ ఏ మాట ఉంది, నీ విగ్రహారాధకుడు నీ బలిపేట మీద కనబడన దేవుడని. ఎవరి కనబడన దేవుడు? ఎవరైతే నాకెందుకు కాసేపులో చనిపోయేది, ఈ రాత్రి చనిపోయేవాడిని, నాకు వాళ్ళతో సంబంధం ఏముందని ఆ బైబిల్ పక్కన గిరాటేయడం జరిగింది. ప్రియులారా, ఆ రాత్రి నేను చనిపోవడానికి సిద్ధపడ్డాను. ఆ రాత్రి నా కుమార్తెని ఒక మంచం మీద పడుకుని పెట్టి కాళ్ళ వైపు నా భార్య, తలవైపు నేను కూర్చున్నాం. వీరు నిద్రపోతే ఆ రాత్రి ట్రైన్ కింద పడి చనిపోదామని సిద్ధంగా ఉన్నాను. రాత్రి 9, 10, 11 అవుతుంది. నా భార్య నేను చనిపోవడానికి వెళ్ళాలని అనుకుంటే నా భార్యకి అనుమానం వచ్చి నా వెనకాల తిరుగుతూ ఉంది. పిల్లలు ఆవిడ నిద్రపోవట్లేదు, నేను నిద్రపోవట్లేదు. సరిగ్గా 10:30, 11, 12, 12:30, 11 గంట అయింది. ఆ సమయంలో మా అబ్బాయికి విపరీతమైన చలి, జ్వరము, వణుకు వచ్చి ఆ చలి జ్వరం వణుకులో 150 రక్తం రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు నా భార్య నా దగ్గరికి వచ్చి ఉంటుంది, ఏమండి, యేసు ప్రభువుకి ఒకసారి ప్రార్థన చేద్దాం, ఆయన గొప్ప దేవుడు అంట, ఒకసారి ప్రార్థన చేద్దామంటే, నోరుమే, మనం యేసు ప్రభు ప్రార్థన చేయడం అంటే, మన కులగాత్రాలంటే అని నేను ఆవిడని మందలించడం జరిగింది. కానీ అప్పుడు నా భార్య ఉంటుంది, లేదండి, ప్లీజ్ అండి, ఒక్కసారి చేసి చూద్దాం అంటే, నా భార్యకి యేసు ప్రభు గురించి తెలియదు, నాకు యేసు ప్రభు గురించి తెలియదు. సరే, ఏదేమైనా సరే చనిపోయే ముందు ఆవిడ మాట ఎందుకు కాదన్న ఉద్దేశంతో చనిపోయే ముందు ఆవిడ మాట తృణీకరించలేక, సరే ప్రార్థన చేద్దాం, ఎలా చేద్దాం, మరి మన చేత కాదు కదా అడిగినప్పుడు ఆవిడ అంటుంది, ఇదిగోండి నేను చేయబెడుతున్నాను, మీరు చేయబెట్టండి అని చెప్పి మా 2 చేతులు మా అబ్బాయి మీద పెట్టాము. ఇద్దరము ప్రార్థన చేస్తున్నాము. ఏమని ప్రార్థన చేసామంటే, యేసు ప్రభువా, నువ్వెవరో మాకు తెలియదు, నిజంగా నువ్వు దేవుడు అయితే, మా యేసు ప్రభు నిజంగా నువ్వు దేవుడు అయితే నా కొడుకని బాగు చేయి అని ఒక మాట చెప్పామంతే. ఆమె అండం కూడా మాకు చేత కాదు. అయితే మా 2 చేతులు అబ్బాయి మీదే ఉన్నాయి. అప్పటికప్పుడు అబ్బాయికి ఆ యొక్క చలి, ఆ జ్వరము తగ్గి బాడీ అంత చెమటలు పట్టడం మొదలైంది. నేను అనుకున్నాను, నిజంగా యేసు ప్రభు దేవుడా, ఎవడైతే నాకేంటి ఈ రాత్రి చనిపోయేవాడిని అని ఒక ఆలోచన వేసుకొని, పిల్లరా, ఆ రాత్రి ట్రైన్ కింద పడి చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ రాత్రి యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నీ కుమారుని నేను స్వస్థపరుస్తాను,
నీ కుమారుని నేను స్వస్థపరుస్తానని మాట్లాడుతున్నాడు. నేను చదువుకునే వేదాలు ఎక్కడ స్వస్థత అనే మాట లేదు. మొట్టమొదటిసారిగా ఈ స్వస్థ అనే మాట వింటున్నాను. ఎవరు నా కుమారుని స్వస్థపరుస్తారు ఏంటి చెప్పి ఆ రాత్రి నాకు దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. నా భార్య నిద్రపోలేదు, కానీ నాకే ఒక మగత లాంటి నిద్ర కలిగి అందులో ఒక ఆయన నా దర్శనంతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అయితే రేపు చనిపోదామని వాయిదా వేసుకున్నాను. ఆ రాత్రి, ఆ రెండో రాత్రి కూడాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎలా అంటే, నేను హైదరాబాద్లో నా భార్య పిల్లలతో ఉన్నట్లుగా, మా ఇంటి మీద ఏదో శక్తులు పైనుంచి తిరుగుతున్నట్టుగా, అవి మా ఇల్లును కోల్చడానికి చూసినట్టుగా, ఎవరో ఒక వస్తువు లాంటి తాకితే అందులోంచి ఒక అగ్ని లాంటి కాంతి ఆ వస్తువును తాకినట్టుగా అది పేలిపోయి అందులోంచి ఒక మెరుపు లాంటి కాంతి నా మీద పడినట్టుగా, మా ఇల్లు కూలిపోయినట్టుగా, మా ఇంట్లోంచి మా అమ్మాయి కొన్ని వస్త్రాలు పట్టుకుని వస్తున్నట్టుగా దేవుడు నాకు దర్శనం చూపించాడు. కానీ వాస్తవంగా అయితే యేసుప్రభు మాట్లాడతాడు, దర్శనాల ద్వారా కళల ద్వారా మాట్లాడతాడని నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఏ దేవుడు నాతో మాట్లాడటమో ఎరగడం నాకు తెలియదు. అయితే ప్రియులారా, ఎలా జరుగుతున్న సమయంలో కొద్ది రోజుల తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళి ఆ జాబ్ రిజైన్ చేసి కొంచెం రావాల్సిన ధనాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలకి ఇచ్చి, నేను కొంతకాలం నా భార్య పిల్లలు బ్రతుకుతారు అనే ఆశతో నేను హైదరాబాద్ వెళ్ళి ఆ రాత్రి ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేశాను. మొట్టమొదటిగా నా జీవితంలో, యేసు ప్రభువా, నువ్వెవరో మాకు తెలియదు, మేము బ్రతకాలంటే ఎలాగ బ్రతకాలి అని ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు నాతో ఆ రాత్రి మాట్లాడుతున్నాడు. మంచి రాత్రి, అర్ధరాత్రి 12 దాటినప్పుడు నాకు ఒక స్వరం వినబడుతుంది. ఆకాశ పక్షులు పోషించేవాడిని నిన్ను పోషిస్తున్నాను, ఆకాశ పక్షులు పోషించేవాడిని నిన్ను పోషిస్తాను అని దేవుడు అనేక మార్లు నాతో మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులు పోషించింది ఎవరు? నన్ను ఎలా పోషిస్తారు? ఏందని అర్థం కాలేదు. ఆ రాత్రి లేచి చూశాను, అనేక మంది పుస్తకాలు చదువుతున్నారు, అనేక మంది మాట్లాడుకుంటున్నారు, కానీ స్వరం ఎక్కడి నుంచి వినబడుతుందో నాకు అర్థం కాలేదు. అయితే ఆ దినము నేను హైదరాబాద్ వెళ్ళడము, ఆ జాబ్కి రిజైన్ చేసి వాళ్ళు ఇచ్చిన కొంచెం జీతం తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాను. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడడము ప్రతి ఒక్కటి నేను రాసుకొని నన్ను ఒక దినాన ఎల్ఎఫ్ చర్చ్ మచిలీపట్నము ప్రభాకర్ అన్నగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ప్రభాకర్ అన్నగారు నన్ను చూసి, తమ్ముడా నువ్వెవరు, ఒకసారి రా అంటే, అన్న నా పేరు ఫలానా, నా పేరు అప్పారావు అన్న, నేను ఫలానా పరిస్థితుల్లోని 1995లో ఒక చిన్న సహోదరుడి మీద దగ్గర నన్ను తీసుకొచ్చాడు, ఈ విధంగా నేనున్నాను అని ఆయన దగ్గర కూర్చొని నా పేరు చెప్పినప్పుడు, ప్రియులారా, నాకు వచ్చిన ప్రతి దర్శనము, నాకు వచ్చిన ప్రతి కళ, నాకు వచ్చిన ప్రతి స్వరము దేవుని సేవకులు చెప్పినప్పుడు, దేవుని సేవకులు బైబిల్ తీసి నాకు ఏమైతే కనబడిందో అవన్నీ చూపించారు. ఆకాశ మండలం దురాత్మ శక్తులు తిరుగుతుంటావని, అవి నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూసేవని, నీ ఇల్లు కూలిపోవడం అంటే నీ జీవితము, పాత జీవితం పోయి మీ అమ్మాయి వస్త్రాలు తీసుకుని రానంటే మీరు క్రొత్త జీవితం జీవించాలి, మీరు మారు మనసు పొందాలి అని దేవుని సేవకులు ప్రభాకర్ గారు నాతో మాట్లాడినప్పుడు నాకు మారు మనసున అంటే నాకు అర్థం తెలియదు. తల ఊపాను, ఊకొట్టాను. తర్వాత నాకు వినబడమని చెప్పినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది, ఆకాశ పక్షులు పోషించేవాడిని మిమ్మల్ని పోషిస్తానని దేవుడు మాట్లాడిన ఆ మాట ఆయన తీసి నాకు చూపించాడు. అంతేకాదు ప్రియులారా, మీరు అపోస్తల కార్యాల్లో ఉంటుంది ఒక మాట, మీరు కనబడిన దేవుని ఆరాధన చేస్తున్న కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట అపోస్తల కార్యాల్లో ఉంటుంది. ఆ మాట కూడా నాకు ఏదైతే వినబడిందో కనబడింది అవన్నీ బైబిల్లో తీసి చూపించినప్పుడు నిజంగా నేను ఆశ్చర్యపోయాను. యేసు ప్రభు మాట్లాడతాడా? అప్పుడు దేవుని సేవకులు ప్రభాకరయ్య గారు చెప్పారు, తమ్ముడా దేవుడు మాట్లాడతాడు అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు ప్రియులారా, మచిలీపట్నంలో ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో ఉండటం మొదలుపెట్టాను. అక్కడి నుంచి నేను ఆత్మహత్య చేసుకున్న మనసు దినదినము వాయిదా వేసుకుంటూ వచ్చాను. అలా వాయిదా వేసుకుంటూ వచ్చినప్పుడు దేవుని సేవకులతో ప్రతిదినము నా కష్ట సుఖాలను పంచుకుంటూ వారితో మాట్లాడేవాడు. ఒక దినాన దేవుని సేవకులు నన్ను కృష్ణా జిల్లా బర్రింకెల గ్రామంలో ఉద్యోగ కూటాలు జరిగినప్పుడు నన్ను తన సొంతంగా సాధ్యలిచ్చే సొంత ఖర్చులతో నన్ను అక్కడ తీసుకెళ్ళారు. తమ్ముడా ఇక్కడికి రా, దేవుని వాక్యం విన్నప్పుడు మొట్టమొదటిసారిగా మరి అక్కడ గ్రామానికి వాక్యం నాకు వెళ్ళినప్పుడు, ప్రేమ దేవుని పిల్లరా, అక్కడ దేవుని సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు విత్తువాను ఉపమానం చెప్పినప్పుడు
హృదయంలోని 13 రకాల రాళ్ళ గురించి చెప్పినప్పుడు, 4 రకాల నేల గురించి చెప్పినప్పుడు నా పాపము, నా జీవితము, నా బ్రతుకు నాకు కనబడింది. అంతకుముందు ఎప్పుడు ఏ దేవుడు నువ్వు చేస్తున్నది తప్పు, ఇది నీ పాపము, నా పాపము నాకు ఎప్పుడు చూపించదు. ఎందుకంటే ఒక పాపము చేసి, ఒక వ్యభిచారం చేసి, ఒక త్రాగి వచ్చి గుడిలో రుద్రాభిషేకం చేసి నా పాపం పోయిందని నాకు నేనుగా తీర్మానం చేసుకునేవాడిని. కానీ ఆ దినము నా దేవుడు, సజీవుడైన దేవుడు నా పాపాన్ని చూపించినప్పుడు ఆ రోజు రాత్రి నేను ఆ 3 దినాలు వాక్యం విని, ఆ వాక్యం రాసుకొని ఆ రాత్రి పొలంలోకి వెళ్ళి ఒక సహోదరుడిని, దేవుని సేవకులకు ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించడానికి ఒక సహోదరుడిని ఇచ్చినప్పుడు, నేను ఆ సహోదరుడు తన యొక్క అనుభవ సాక్ష్యాన్ని ఎలా దేవుడు తన జీవితాన్ని మార్చాడని నాకు చెప్పినప్పుడు నేను విని, ఎలా దేవుని దగ్గర నా హృదయాన్ని ఒప్పుకోవాలని విని, మరి దేవుని దగ్గరికి వెళ్ళి నా హృదయాన్ని నొప్పుకున్నాను. ఒంటరిగా ఆ రాత్రి అంతా పొలంలో ప్రార్థన చేశాను. ప్రభువా, నాలాంటి పాపిని క్షమిస్తావా, నాలాంటి పాపిని క్షమిస్తావా ప్రభు అని నాకు ఊహ తెలిసిన కాంచి ప్రభువు గుర్తు చేసిన ప్రతి పాపాన్ని దేవుని దగ్గర నొప్పుకున్నాను. ప్రతిదీ దేవుని దగ్గర ఒప్పుకున్నాను. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్న వారికి ఉత్తరాలు రాశాను. శ్రీకాకుళం జిల్లాని నేను ఇక్కడి నుంచి ఉత్తరాలు రాసేవాడిని. నా బాల్యకాలంలోనే దొంగతనం చేసేవాడిని, ఇంట్లో దొంగతనం చేసేవాడిని, ఇంట్లోని హుండీలు ఉంటే దొంగతనం చేసేవాడిని. ఒక 7th క్లాస్ సమయంలోనే పెద్ద పెట్టి ఉండేది, బోన్ పెట్టి, ఆ పెట్టిలో దొంగతనం చేసి లేపి అవన్నీ జేబులు పెట్టుకునేవాడిని. మా మామగారు అనేవాళ్ళు, ఇందులో ధనం దేవుడికి వేసిన హుండీలో డబ్బులు దొంగలేస్తున్నారు, ఎవరు తెస్తున్నారని చెప్తే నాకేం తెలియదు మా అమ్మ అని చెప్పేవాడిని. అయితే వాళ్ళు శకునాలు చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ శకునాలు చెప్పేవాడు మా అత్త పేరు చెబితే, నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇంట్లో గొడవ జరుగుతుంది, మా అత్త పేరు చెప్తే మా మామలు, మా అమ్మ అందరూ, మా ఉమ్మడి కుటుంబము మా అత్తగారిని కొడుతున్నారు అందరూ. నేను అనుకున్నాడు నా శకునాలు చెప్పేవాడు దండం పెట్ట బాబు, ఎవడు మంచోడు, నన్ను తప్పించావు అనుకున్నాను. నేను బాల్యకాలంలో చేసిన తప్పు కూడా ఆ రాత్రి దేవుడు నాకు చూపిస్తే దేవుడిని తెరుపుకున్నాను. ఎమ్మడే వారికి ఉత్తరం రాశాను, అయ్యా అత్త, నేను దొంగతనం చేస్తున్న ఆ నేరాన్ని నీ మీద ఆ శకునాలు చెప్పేవాడు చెప్తే నేను అందరూ కొట్టారు, నా కారణంగా నువ్వు తన్నులు తిన్నా, నన్ను క్షమించు అని ఉత్తరాలు రాసి సమాధానం పడ్డాను. ప్రియులారా, ఆ రాత్రి దేవుని దగ్గర నడుగుతున్నాను. నిజం ప్రియులారా, నా జీవితం అట్లాంటిదంటే ఒక చెడిపోయిన జీవితం, ఒక పాడైపోయిన జీవితము, భార్యాన్ని సంతోషం పెట్టలేని జీవితము, భార్యాన్ని ప్రేమించలేని జీవితము, తల్లిదండ్రులని ప్రేమించలేని జీవితము, తల్లిదండ్రులను దూషించే జీవితము, అలాంటి జీవితం జీవిస్తున్న నన్ను ఒక మనిషిగా మార్చింది ఈ పరిశుద్ధ గ్రంథము. ఏ పరిశుద్ధ గ్రంథం అయితే వద్దని విసిరేశానో, ఏ దేవుడైతే నాకు వద్దనుకున్నానో, తక్కువ కుల దేవుడు అనుకున్నానో, ఆ దేవుడు సజీవుడు, నా బ్రతుకును మార్చినవాడు, నా జీవితాన్ని మార్చినవాడు. ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నన్ను క్షమిస్తావా, నాలాంటి పాపిని క్షమిస్తావని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలోనే ఒక మాట చక్కగా ఆయన మాట్లాడాడు. ఏమంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డావి. ప్రియులారా, అక్కడ ఒక మాట ఉంది చక్కగా మార్కు సువార్త 2వ అధ్యాయంలో చూస్తే ప్రియులారా, చక్కని మాట దేవుడు అంటున్నాడు. వాక్యం నాతో మాట్లాడింది, తేట ఏమని మాట్లాడిందంటే ప్రియులారా చూడండి, చదివి వినిపిస్తాను ఒకసారి. మార్కు సువార్త 2వ అధ్యాయము. ఆయన శిష్యులు నడుచు, నేను పాపుల్ని పిలవనొచ్చితేనే కానీ నీతిమంతులు పిలవ రాలేదని వారితో చెప్పాను. పాపులను పిలవచ్చితేనే కానీ నీతిమంతుల్ని నేను పిలవరాలేదు. నేను నీతిమంతుడని నాకు నేనుగా తీర్మానం చేసుకున్నాను, పరిశుద్ధులని నాకు నేను తీర్మానం చేసుకున్నాను. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చానో నేను ఎలాంటి పాపని నాకు అర్థమైంది. యేసు ప్రభు ఆ మాట మాట్లాడి మరి తర్వాత ఆయన అంటున్నాడు, నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ఎంత సంతోషం అండి! ఏ దేవుడు నీ పాపములు క్షమించబడ్డా నాతో మాట్లాడలేదు. నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని మాట్లాడినప్పుడు ఎంతో సంతోషించాను. నాకు పాప క్షమాపణ దొరికింది. ఇంకా అక్కడి నుంచి ఆ రాసుకున్నటువంటి ఇవంతా ఇంటికి వచ్చి ఆ రాత్రి నా భార్యను వెనక్ గదిలో తీసుకెళ్ళి పిల్లలు నిద్రపుచ్చి ఆ రాత్రి ఆ 3 రోజులు ఏదైతే వాక్యం విన్నానో ఆ వాక్యం అంతా నా భార్యకి నేను చెప్పినప్పుడు నా భార్య కాలు పట్టుకుని ఏడ్చాను. అమ్మా నన్ను క్షమిస్తావా, నేను ఎంతగానో బాధ పెట్టాను, త్రాగొచ్చి హింసించాను, ఎంతగానో గాయపరిచాను, నన్ను క్షమిస్తావా అని నా భార్య కాలు పట్టుకుని ఏడ్చాను. ఇంకా
ఆ రోజు చెప్పిన వాక్యము, నా భార్య నా కాలు పట్టుకొని ఇద్దరం ఒకరిని కాలు పట్టుకొని ఒకరు అడ్డం మొదలుపెట్టాము. మా ఇద్దరికి సమాధానం వచ్చింది. ప్రియులారా, ఏ సినిమా ప్రేమ చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నానో ఆ సినిమా ప్రేమ, నిజమైన ప్రేమ నాకు ఇవ్వలేకపోయింది. యేసు ప్రభు అయితే నా జీవితంలోకి ఎప్పుడైతే వచ్చాడో, యేసు ప్రభు ఎప్పుడైతే నా బ్రతుకులోకి వచ్చాడో, యేసు ప్రభు ఎప్పుడైతే మా కుటుంబంలోకి వచ్చాడో, నిజమైన ప్రేమను మీరు చూస్తున్నాం. 2003 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 17 సంవత్సరాలు. ప్రియులారా, నిజమైన ప్రేమని మేము రుచి చూడగలుగుతున్నాము. నిజమైన సంతోషాన్ని మేము అనుభవించగలుగుతున్నామంటే కేవలం యేసు క్రీస్తు మా బ్రతుకులోనికి, మా జీవితంలోనికి ఎంటర్ అవడమే. ఇలాంటి పరిస్థితుల్లో నా తల్లిదండ్రులు యేసు ప్రభువుని తెలుసుకున్నానని చెప్పి 3 సంవత్సరాలు నన్ను ఇంట్లోంచి వెలివేశారు. 3 సంవత్సరాలు కులం నుంచి వెలివేశారు. 3 సంవత్సరాలు ఇంట్లోకి వెళ్తుంటే రానిచ్చేవారు కాదు. నన్ను ఏడ్చుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇంట్లో తలం పెట్టేవాళ్ళు, ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. ఏడ్చేవాడిని, ప్రభువా నా తల్లిదండ్రులు రక్షించాలి, నా అన్నదమ్ములు రక్షించబడాలి. ఇలాంటి సమయంలో చాలా 3 సంవత్సరాలు వేదన పడ్డాను. అయితే 3 సంవత్సరాల్లో ప్రియులారా, నిజంగా దేవుని యొక్క ప్రేమని నా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రభాకర్ రాయ్ గారు, ఎల్ఎఫ్ చర్చ్ మచిలీపట్నం ప్రభాకర్ రాయ్ గారు, కుముదమ్మ గారు దేవుని ప్రేమను మాకు చూపించారు. దేవుని యొక్క ప్రేమ నా తల్లిదండ్రుల కన్నా అధికంగా నన్ను ప్రేమించారు. వారు ప్రేమను నేను మర్చిపోలేను. ఎన్నో మార్లు కన్ను కుమారుడు కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించారు. వారి పిల్లల కన్నా నన్ను ఎక్కువగా ప్రేమించారు. ప్రతి విషయంలోనూ నన్ను సరిచేస్తూ, నన్ను గద్దిస్తూ, నన్ను ప్రేమిస్తూ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నారు. వారు ప్రేమకు నేను నిజంగా, వారు ప్రేమ ఇలా ఉంటే దేవుని ప్రేమ ఇంకెలా ఉంటుంది అని ఆశ్చర్యపోయారు. నన్ను ఆత్మీయంగా స్థిరపరిచి, బలపరిచి, నన్ను ఒక ప్రయోజకుడిగా నన్ను చేసింది నా ఆత్మీయ తల్లిదండ్రులు. వారికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ స్థితిలో దేవుని సేవలు కొనసాగుతుందంటే వారి కన్నీరు ప్రార్థన ప్రియులారా, వారు నాకు చూపించిన ప్రేమే. అయితే ప్రియులారా, ఇలా జరుగుతున్న సమయంలో మరి దేవుని సేవకుల దగ్గర ఉంటూ కొన్ని విషయాలు నేర్చుకుంటున్న సమయంలో మరి నా తల్లిదండ్రుల విషయమై ప్రార్థన చేసినప్పుడు, నేను ఇంటెద్దు కట్టుకోవడం కూడా అవకాశం లేనప్పుడు ఒక చిన్న తాటాకిల్లు 1800 కొనుక్కొని, వేరే వాళ్ళ స్థలం అది, అందులో ఉండేవాళ్ళమే. ఆ తాటాకంతా పాడైపోయింది. పైనుంచి వర్షం పడుతుంటుంది. బాత్రూమ్కి వెళ్ళడానికి కూడాను చెట్ల మధ్యకి చెంపించుకుని లేవాలి. నా భార్య స్నానం చేయడానికి ఒక సిమెంట్ గోతాలతో అడ్డం కట్టాము. అవి కూడా చీకిపోయి పీకిపోయిన పరిస్థితిలో అర్ధరాత్రి నా భార్య స్నానం చేసేది. పగలైతే వీధి మధ్యలో కుదరదని అర్ధరాత్రి స్నానం చేసేది చీకట్లో. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వర్షం పడితే ఇళ్ళల్లా వర్షం పడుతుండేది. నేను దానిలో రాసుంటే జీవజల ప్రవాహాలు నా ఆత్మీయ స్థితిని ఎంతగానో ఆకట్టాయి. ఆ తలుపు చెక్కలు విప్పి తాళ్ళు కట్టి ఆ తలుపు చెక్కల మీద పిల్లలు నిద్రపుచ్చి తెల్లవారులో ప్రార్థన చేసుకుంటూ నా భార్యని కూర్చుండేవాళ్ళని. అలాంటి పరిస్థితుల్లో మా ఆత్మీయ తల్లిదండ్రులు మా అజను కొనుక్కొని, మా కష్టకాలు కొనుక్కొని, ఆత్మీయంగా, శారీరకంగా, అనేక విధాలుగా ఆర్థికంగా మమ్మల్ని సంరక్షిస్తూ, పోషిస్తూ దేవుని ప్రేమను మాకు రుచి చూపించారు. నిజమైన దేవుని ప్రేమ వారి మధ్యలో నేను చూశాను. తర్వాత ప్రియులారా, అక్కడి నుంచి మా తల్లిదండ్రులు మారాలని ఆశపడినప్పుడు, ఆ ఇంట్లో కూడా వర్షం పడుతున్నప్పుడు మాకు గ్యాస్ ఉండేది కాదు. కట్లు పొయ్యి, లేదంటే కృష్ణాగుట్టే గాలి పంపు పొయ్యి ఉండేది. మరి ఆ గాలి పంపు పొయ్యిలోని నేనేం చేసేవాడినంటే వంట చేసుకునేవాళ్ళం. ఆ మచిలీపట్నం వర్షం పడితే 3-4 రోజులు వర్షం పడేది. ఆ రోజు కృష్ణాలు కూడా లేవు. కృష్ణాలు లేకపోతే నా భార్య ఏం చేసిందంటే, అయ్యా కృష్ణాలు లేవు, వంట చేయడానికి కట్టెలు చూస్తే తడిచిపోయి మరి ఏం చేద్దాం నన్నప్పుడు మరి ఆ పొయ్యి తీసుకొచ్చి ఇలా ఊపినప్పుడు కృష్ణాలు లేవు. ఇంకా అందులో నా భార్యతో ఆ వర్షం పడుతున్న వర్షం నీళ్ళు తీసుకున్నప్పుడు వర్షం నీళ్ళు తీసుకొచ్చి ఒక గరాట పెట్టి ఆ పొయ్యిలో పోసి, ఏమండి దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి గాలి కొట్టి ప్రార్థన చేసి పొయ్యి మీద చేయబెట్టి ప్రార్థన చేసాం, ప్రభువా సహాయం చేయండి. అప్పుడు ప్రియులారా, ఆ వంట అయింది. ఆ రోజు వంట చేసుకోగలిగా. ఈ
రాత్రులు ఇబ్బంది పడుతున్నాం, ఇళ్ళల్లో వర్షం అవుతుంది ప్రభావ ప్రార్థన చేస్తుంటే, నా భార్యకి ఇబ్బంది అవుతుంది ప్రభావ ప్రార్థన చేస్తే, ఒక సొరకాయ పాదు ఆ చివర ఎక్కడో పుట్టి 2 పాయలుగా విడి, ఒకటి బాత్రూమ్ వైపు, ఒకటి మా ఇంటి మీదకి వచ్చింది. ఇంటి నిండా సొరకాయ పాదుతోని నిండిపోయింది. ఎంత భయంకరం తుఫాన్ వచ్చినా ఇంట్లో వర్షం పడేది కాదు. ఆ సొరకాయ చెట్లు వండుకొని తినేవాళ్ళం, ఆ కాయలు వండుకొని తినేవాళ్ళే. ఆ సొరకాయ పాదు బాత్రూమ్ మీదకి వెళ్ళేటప్పుడు పగలు కూడాను ఆ బాత్రూమ్ నుండి చెయ్యెత్తినా సరే లోపల ఉండేవాళ్ళు, బయటికి కనబడేది కాదు. నా దేవుడు సజీవుడు, ఎందుకంటే మాకు మరలా సమృద్ధి కలిగినంత వరకు ఆ సొరకాయ చెట్టు ఉంది. అనేక మంది సొరకాయలు పంచాము, అనేక విధంగా ఇంట్లో ఉండేవాళ్ళం. ప్రియులారా, ఇలా జరుగుతున్న సమయంలో నా భార్య అంటుంది, ఏమండి ప్రతిరోజు మనం అన్నం తింటే పిల్లలు పెట్టడానికి ఉండదు కనుక మనం గెంజి తాదాం, పిల్లలకి అన్నం పెడదాం అనేది. ప్రతిరోజు ప్రియులారా సుమారు 35-40 రోజులు ఉన్న అన్నాన్ని వండుకొని నా భార్యని గెంజి తాగి పిల్లలకి అన్నం పెట్టి, ఆ అబ్బాయికి అయితే మిక్సీలో అన్నం వేసి గ్రేవీలా చేసి అబ్బాయికి తాగిస్తూ ఉండేవాళ్ళమే. అబ్బాయికి ప్రతిరోజు మిక్సీలో వేసి తాగిస్తూ గ్రేవీలా చేసి తాగించేవాళ్ళమే. ఆకలి వేస్తుంది. అయితే దేవుని సేవకులు ఒక మాట చెప్పేవాళ్ళు వర్తమానంలో, మీరు గెంచి తాగైనా సరే మీ దేవుని నామానికి మహిమకరంగా మీరు ఉండండి. మీ ఇంట్లో ఏముందో మీరు బయట తెలియకూడదు. మీరు ఎలా ఉన్నప్పటికీ మీరు బయటకు మాత్రము దేవునికి మహిమకరంగా మీరు బ్రతకాలి అని దేవుని సేవకులు చెప్పినప్పుడు మేము ఆ మాటని వెంబడించి నా భార్య ఇరుగు పొరుగింటికి వెళ్ళి, అక్క బట్టలు ఉతుకుతున్నాం, కాస్త గంజి ఉంటే ఇవ్వని తెస్తే ఆ వేడి వేడి గంజిలో ఉప్పు కలుపుకొని కొన్ని దినాలు అలాగే 35-40 దినాలు తాగామండి. ఎప్పుడు జలుబు లేదు, నీరసం లేదు, కానీ ఆరోగ్యంగా ఉన్నాం. ఒక దినం అంటుంది నా భార్య రాత్రిపూట, అమ్మ గంజి తీసుకురా తాగుదామంటే, ఏమండి గంజి మనం తాగితే ఉదయాన్నే పిల్లలకి బియ్యం కూడా లేవు, మరి ఏం చేద్దామంటే, సరే గంజి అక్కడ పెట్టామని చెప్పి ప్రియులరా నా భార్య నేను మోకరించి రాత్రి 9 నుంచి తెల్లవారు 8 వరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. తెల్లవారు 7:30-8 అప్పుడు నా కుమారుడికి ఆపరేషన్ చేసిన మాటలు రావని డాక్టర్ చెప్పాడు. ఆనో కుమారుడు, ఏ దేవుడైతే నీ కుమారుడు స్వస్థపరుస్తూ మాట్లాడాడో ఆ నా కుమారుడు మా వెనక్కి వచ్చి వాళ్ళ మమ్మీ వీపి తట్టి, మమ్మీ ఆకలిగా ఉంది మమ్మీ, కొంచెం గంజి పెట్టి మమ్మీ అన్నాడు. పిల్లల అబ్బాయికి గంజి అంటే తెలియదు, మాట్లాడడం రాదు, ఫిట్స్ ఉంది. మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారం ఈరోజు నా కొడుకుకి 20 సంవత్సరాల వయసు వచ్చింది, చక్కగా మాట్లాడుతున్నాడు, ప్రభు సేవలు సహకారిగా ఉంటున్నాడు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నా కుమారుడికి ఫిట్స్ లేదు. దేవుడు మమ్మల్ని ఎంతగానో సంరక్షిస్తున్నాడు. తర్వాత ప్రియులారా, మరి నా తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు అంటున్నాడు, నీవు సేవకు రావాలని పిలుస్తున్నాడు. నా ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పాను, నా ఆత్మీయ తల్లిదండ్రులు నాకు కూడా ప్రార్థన చేశారు. అయితే మా గ్రామంలో అసలు క్రైస్తవత్వం అంటే తెలియదు. శ్రీకాకుళం జిల్లా మెట్టవలస, లావేరు మండలము మెట్టవలస అని గ్రామము. ప్రియులారా, అయితే దేవుని దగ్గర నేను అడిగాను, ఏమని అంటే, ప్రభువా నా పేరు మార్చాయా? ప్రభు నాకు చూపించాడు, జీవ గ్రంథంలో అబ్రహాము అని నీ పేరు రాస్తున్నాను, నీవు ఆదివారం నా పని చేయాలని మాట్లాడుతున్నాడు. ఆదివారం విశ్రాంతి దినము నేను పని చేయనయ్యా అని నేను ఆయన అంటాడు, ఆదివారమే నా పని చేయాలని. అప్పుడు దేవుని సేవకులు చెప్తే నా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నారు, నేను దేవుడు సేవలను పిలుస్తున్నాడు తమ్ముడా అని. పిల్లరా, దేవుడు నాకు సేవకు రమ్మని వాగ్దానాలు ఇచ్చాడు. అపోస్తలు నడిచే మార్గం నడిపిస్తున్నాడు, వాగ్దానాలు ఇచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. అయినను నేను సేవకు రాకున్నాను. అనేక రకాలుగా జీవనార్థమై పనులు చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళా లాస్ వచ్చాయి. నేను అడిగాను, ప్రభువా నా కుటుంబమే మారినప్పుడు, నా తల్లిదండ్రులు మారినప్పుడు, నా అన్నదమ్ములు మారినప్పుడు ఇతరులకు నేను బాగు చేయగలను ప్రభు అని అడిగినప్పుడు, ప్రియులారా శ్రీకాకుళం జిల్లా నుంచి వారు మచిలీపట్నం రావడం, ఒక్కొక్కరుగా మారడము దేవుడు సహాయం చేశాడు. ఏ ఇంట్లో అయితే నన్ను వెలివేశారో ఆ ఇంట్లోనే మొట్టమొదటగా ఆరాధన స్టార్ట్ చేయడం జరిగింది. దేవుడు నామన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మరి ఆ గ్రామంలో సేవ చేస్తున్నప్పుడు మరి మచిలీపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా నేను ప్రయాణం చేసి భార్య పిల్ల ఇక్కడి నుంచి వెళ్తూ సేవ చేస్తూ నా తల్లిదండ్రులు అలాగా కొంతమంది 30-40 మందిని సమకూర్చి దేవుని సేవ చేస్తున్న సమయంలో మరి ప్రియులారా, మరి దేవుడు మరలా కొన్ని పరిస్థితులు బట్టి ఈ గుంటూరు జిల్లా చిత్తూరుపేట రావడం జరిగింది. అక్కడ సహవాసాన్ని విడిచిపెట్టి మరి గుంటూరు జిల్లా నేను వచ్చినప్పుడు కొన్ని పరిస్థితులు బట్టి నేను సేవ కూడా విడిచిపెట్టాను అనుకున్నప్పుడు నా భార్యతో కూడా చెప్పాను, నేను సేవ చేయను ఈ పరిస్థితులను చెప్పినప్పుడు నేను గుంటూరు జిల్లా వచ్చి ఒక స్విన్నింగ్ మిల్లో పని చేస్తున్నప్పుడు ఆ స్విన్నింగ్ మిల్లు ఎండి గారు
మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. అక్కడ మా స్నేహితుడి ద్వారా అక్కడికి వచ్చాము. ఆయన మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, ఒక కన్న పిల్లలుగా ఆదరించారు. అక్కడి నుంచి నాకు ఆత్మీయ సహోదరులటువంటి రావణ్ కుమారు, సాల్మను, మోషన్, కొంతమంది ఆత్మీయ మా సహోదరులు తిమ్మోతి అని మమ్మల్ని ఎంతగానో పురుకొల్పి మరలా సేవలు నన్ను తీసుకొచ్చి నన్ను ఆదరించారు. తర్వాత కొంతకాలం కంపెనీలో సేవ చేసినప్పుడు దేవుడు మరలా మాట్లాడినప్పుడు ఆ కంపెనీ నుంచి విడిచిపెట్టి మరి చిలుకూరుపేట వచ్చినప్పుడు, మరి చిలుకూరుపేటలోని ఒక మిషనరీగా ఎవరూ తెలియదు, ఇక్కడ బంధువులు తెలియదు, మరి పిల్లలు పెట్టుకుంటూ పరిచర్య చేసినప్పుడు దేవుడు ఈ దినము ఈ స్థాయికి మమ్మల్ని మా బ్రతుకులు మార్చి తీసుకొచ్చాడు. ప్రియులారా, మరి చిలుకూరుపేట వచ్చిన తర్వాత అనేక మంది దైవ సేవకులు, లివింగ్ లైట్ సతీష్ కుమార్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు కానీ ఇలాగ కొంతమంది ఆత్మీయ సహోదరులు మమ్మల్ని ఎంతగానో ఆదరించి, అన్న నీకు మేమున్నాము, ధైర్యంగా దేవుని పని కొనసాగించండి అని నన్ను సేవకుడిగా పురుకొల్పారు. అందుబట్టి వారందరికీ ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రేమ దేవుని పిల్లరా, మరి అనేకమైన విషయాలు నా జీవితంలో దేవుడు చేసిన మేలులు, నా బ్రతుకును మార్చిన దేవుడు. నా ఆశ ఒకటే, నాలాంటి త్రాగుబోతులు, నాలాంటి తిరుగుబోతులు, నాలాగా భార్య పిల్లల్ని హింసించేవారు, నాలాగా ఆత్మహత్య చేసుకోవాలని మరణానికి సమీపమైన వారు ఎంతమంది ఉన్నారో నా తెలియదు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను రక్షించలేదేమో, నువ్వెవరినైతే నమ్మేవారు నిన్ను మోసం చేశారేమో. రా, దేవుడు ప్రేమను విలువను గుర్తెరుగు, దేవుని దగ్గరికి వద్దాం. ప్రేమ దేవుని పిల్లారా, ముఖ్యంగా నన్ను ప్రేమించినటువంటి, నాకు దేవుని ప్రేమ చూపించినటువంటి నా ఆత్మీయ తల్లిదండ్రులు అంటే మచిలీపట్నం ప్రభాకర్ రాయ్ గారికి, కుముదమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సాక్ష్యం వింటున్న మీకు అందరికి వందనాలు. అలాగే ప్రియులారా, ఇంకా ఒక దైవ సేవకులు ఉన్నారు, నన్ను ఎంతగానో ప్రేమించి నాకు సలహాలు ఇచ్చి తిరువూరు పట్టణంలో ఎల్ బేతేల్ మినిస్ట్రీ ద్వారా పరిచయం చేస్తుంటే రవీంద్ర డానీ గారు కూడాను నన్ను ఎంతగానో పురుకొల్పి ప్రేమించి సేవలో ముందుకు నడిపించి నన్ను బలపరిచినటువంటి ఆత్మీయులు, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే నా కొరకు కన్నీరు కార్చిన ప్రతి ఒక్కరి కొరకు నా హృదయపూర్వక వందనాలు. దేవుని ప్రేమ ఎరగిన నాకు దేవుడు ప్రేమను చూపించారు. మరణాన్ని నుంచి జీవంలోనికి నన్ను నడిపించిన ప్రతి ఒక్కరికి, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుకి నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, మరి నా సాక్ష్యాన్ని వింటున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభుచిత్తమైతే మరొక దినము ఇంకా నా జీవితంలో సాక్ష్యం రూపంలో దేవుడు ఏదైతే చేయాలనేది మీలో పంచుకోవాలనుకుంటున్నాను. మా గ్రామంలో మొట్టమొదటి క్రైస్తవ కుటుంబం మాది. అందులో మొట్టమొదటి క్రైస్తవుడు నేను. మొట్టమొదటి క్రైస్తవ వివాహం చేయడానికి మా తమ్ముడికి మా గ్రామంలో చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అట్లాగే మొట్టమొదటిగా మా తాతగారు మా గ్రామంలో హిందూ దేవాలయాలు కట్టినప్పుడు జీవము గల దేవుని మందిరం మొట్టమొదటిగా ప్రారంభించడం కొరకు దేవుడు మాకు సహాయం చేశాడు. అట్లాగే మొట్టమొదటిగా మా గ్రామంలో సమాధులు లేవండి. మా తల్లిగారి సమాధి ఒకటే ఇప్పుడు మా గ్రామంలో ఉంది, ఇంతవరకు సమాధులు కూడా లేవు. అన్ని విషయాల్లో మొదటి వ్యక్తులుగా దేవుడు మమ్మల్ని చేశాడు. దయచేసి దేవుని ఎరుగున మీరు నా కొరకు, నా భార్య పిల్లల కొరకు, నా తండ్రి కొరకు, నా కుటుంబం కొరకు, నేను చేస్తున్న మినిస్ట్రీ కొరకు, నా కొరకు అన్ని కార్చిన విశ్వాసం, అనేక మంది నన్ను ప్రేమించిన విశ్వాసాన్ని దేవుడు నాకు ఇచ్చిన వారందరి కొరకు మీరు ప్రార్థన చేస్తారని మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ దినముకి నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రభుచిత్తమైతే మరొక మారు ఇలా లైవ్లో కలుసుకోవడానికి ప్రభు మాకు సహాయం చేయనుగాక. మీకు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవ, నా యొక్క జీవితం, గత జీవితం ఎలా ఉండేదో నూతన జీవితాన్ని ఎలా మార్చావు, ఎవరైతే విన్నారో, ఎంతమంది అయితే విన్నారో వారందరికీ ఆశీర్వాదకరంగా మీరు చేయండి. నిజమే ప్రభు, నాలాంటి చెడిపోయిన బ్రతుకు, నాలాంటి నాశనం అయిపోయిన జీవితాన్ని మార్చేల దేవుడు నీ ఒక్కడివే ప్రభు. ఎంతమంది అయితే లైవ్లో నాయన ఈ సాక్ష్యాన్ని విన్నారో వారి జీవితాలు మీరు మార్చండి, వారి బ్రతుకులు మీరు మార్చండి, వారి కుటుంబాలు మీరు కట్టండి. నీ కృపలో మమ్మల్ని అందరూ మీరు బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మీకు అందరికి వందనాలు. ప్రభుచిత్తమైతే మరొక మనం కలుసుకుందాం.